యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు లూకా శుభవార్త 13:3-5 వచన భాగాల్లో, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు, మారు మనసు పొందకపోతే. యేసు ప్రభు 2 సందర్భాలను కొందరితో చెప్తూ ఈ మాటలు అన్నాడు. 1, గలిలయలో కొందరిని పిలాతు హింసించినది. 2, సిలోయములో గోపురము కూలి చనిపోయిన 18 మంది గురించిన విషయం. 1, హత్యలు. 2, ప్రమాదాలు. ఇవి నేటి కాలంలో కూడా మన చుట్టూ జరుగుతూనే. ఈ 2 సందర్భాలలో కూడా యేసు ప్రభు చెప్పిన మాట ఒకటే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అనేటువంటి గొప్ప మాట ప్రభు అయినటువంటి యేసయ్య పలికిన మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనం నీతిమంతులము, నిజాయితీ పరులము, మనలో ఏ పాపం లేదని దేవుడే మనకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు మనకి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని మనము మారు మనసు పొందుదాం.